ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ చదువుతాం. 3:12. ఫిలిపియన్స్ చాప్టర్ 3:12 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ చదువు తీసుకొని చదవండి. ఇదివరకే నేను గెలిచిదని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునట్లేదు గాని చదవండి. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే. పౌలు గారికి ఏముందండి? ఒక గురి. గురి గురి లేకుండా పరిగెత్తేవాడు ఎవడు? ఎట్లా పరిగెత్తాడు చెప్పు? ఇప్పుడు స్పోర్ట్స్లో చూస్తాం, వాళ్ళందరికీ ఏమంటే ఒక గురి. ఇదిగో 100 meters రన్నింగ్, 500 అక్కడ గురి ఉంటుంది. అక్కడ పరిగెత్తాలి బాబా, ఎక్కడంటే అక్కడ పరిగెత్తమన్నాడు అక్కడ. అయితే పౌలు అన్నాడు నాకు ఒక ఏముంది? ఒక గురి. ప్రతి మనిషికి కూడా ఏముండాలని ఒక గురి. ఏదైనా సాధించాలంటే ఏముండాలి? ఏం ఉండాలి. ఏముంటే సరిపోద్దా? పట్టుదల ఉండాలి. అది ఏంతో పాటు ఏముండాలి? పట్టుదల ఉండాలి. తర్వాత సరిపోద్దా? ఒక ప్లాన్ ఉండాలి. ఎట్లా గురి సాధిస్తాం? ఒక ప్లాన్ ఉండాలి. అసలు మనలో చాలా మందికి గురే ఉండదు. అసలు అడ్డం దొడ్డం దిడ్డం అడ్డం, ఏది దొరికితే అది తింటాం. ఒక గురి ఉండాలి. పౌలు అన్నాడు ఏంటి? గురి యొద్దకే. ఏదన్నా నీకు గురి కలిగి ఉంటేనే ఏం సాధిస్తావు? ఏదైనా సాధిస్తాం. అది చదువు కానీ, జాబ్ కానీ, లేక ప్రగతి కానీ ఏముండాలి? నీకు గురి ఉండాలి. ఏం ఉండాలి. ఏంతో పాటు ఒక ఏముండాలి? పట్టుదల ఉండాలి. తర్వాత ప్లాన్. ఆ గురిని సాధించాలని ఏముండాలి? నాకు ఒక ప్లాన్ ఉండాలి. ఇప్పుడు సారా అనుకోవడం, హైదరాబాద్కి ఇల్లు కట్టుకోవాలి, మంచిదే. ఏముండాలి అప్పుడు? గురి ఉండాలి కదా, ఒక గురి. ఓకే, నెక్స్ట్ ఏముండాలి? ఇప్పుడు పట్టుదల ఉండాలి. తర్వాత ప్లాన్ చేయాలి. డబ్బు ఎట్లా వస్తుంది? మా ఆయనకు సాధ్యమా? ఊర్లో ఏమైనా పొలాలు ఉంటే దాన్ని అమ్మేసి ఎన్ని ప్లాన్ చేయాలి. గురి ఉంటే సరిపోదు నీ లైఫ్లో. మరి ఏముండాలి? ఒక సాధించాలని ఒక పట్టుదల ఉండాలి. తర్వాత ఏముండాలి? దాంతోపాటు ఒక ప్లాన్ ఉండాలి. ఆ గురి సాధించడానికి ఏముండాలి? ఇప్పుడు చాలామంది IAS, IPS ఆఫీసర్స్ అవుతారు. వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి, ఏంటి వాళ్ళకి ఒక ఏముంది? ఒక గురి ఉంది. తర్వాత పట్టుదల ఉంది. పట్టుదల ఉందా? ఒకటేసారి పాస్ అయిపోడు ఎవడు. మళ్ళీ 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 ఏం చేస్తుంటాడు? ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత ఒక ప్లాన్ ప్రకారం చదువుతాడు. ఒక ఆమె ఇక్కడ చదివినా 3 సంవత్సరాలు వాట్సాప్ ఫోన్ అంతా ఆపేసిందాక. ఫోన్ ముట్టుకోదు. ఎందుకు? ఒక సంగతి సాధించాలంటే ఏముండాలి? ఒక పట్టుదల. కొన్ని వదిలేయాలి, ఒక ప్లాన్ చేయాలి. ఇవన్నీ డైవర్షన్స్ అంటారు. ఫేస్బుక్ ఏంటది, ఇంకేంటి ఇన్స్టాగ్రామ్, తర్వాత ఇంకేం గ్రామ్. ఆ గ్రాములన్నీ కూడా ఏమవుతాయి? ఆమెని గురిని చేరకుండా ఆపేసారు. అందుకని ఏం చేస్తున్నాను చూసావా? ఒక ప్లాన్ ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒకనేముంది? ఒక ఒక గురి ఉంది. ఇది ఉందా? నీ జీవితంలో ఒక గురి ఏమన్నా? దేవుని విషయం గురి ఉందా? లేక గాలికి కొట్టుకొని పోతున్నాం? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చదవమా. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చదవడం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చదవడం. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడను కాను. మాట చూడు, గాలిని కొట్టినట్లు. గురి లేకపోతే నీ బ్రతికేంటి? గాలిని కొట్టినట్టే. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించారా నాయన అంటే ఏంటి? ఏం లేదు. కొంతమంది భలే ప్లాన్లు ఉంటుంది తెలుసా? గురి ఉంటుంది అన్నమాట. ఉంటుందా అంటే అందుకని వాళ్ళు సాధిస్తారు. కొంతమంది కావో పియో మజా కరో,
అది కూడా ప్లాన్ అలాగే ఏంటి కావో పియో మజాకో. ఇంతకీ ఒక 20 years తర్వాత హైదరాబాద్ వచ్చి ఏమన్నా సాధించావంటే ఏంటి? సాధించానండి ఏంటది? గాలికి పోలంటాడు, నేను గాలికి ప్రయాసపడ్డట్టు చేస్తున్నానేమో. ఎందుకంటే నాకు గురి ఉండాలి, నాకు ఈ జీవితంలో ఏముండాలి. అది చదువా, జాబా, పిల్లల హస్బెండ్, వైఫ్, ఇవన్నీ ఉండాలంటే నీకు గురి ఉండాలి. గురి లేకపోతే గాలికి ప్రయాసపడుతున్నాం మనం. గాలికి ప్రయాసపడ్డాడు ఏమవుతాడు? ఏం సాధిస్తాడు చెప్పండి? గాలే. పిల్లలు ఏడనా, నీ హస్బెండ్ ఏడు, నీళ్ళు ఏడు, ఇవన్నీ ఏం చేయాలి? గురి కలిగి ఉండాలి. గురి కలిగి లేకపోతే చాలా విచారకరం ఉంది. చాలామంది జీవితాలు అయిపోతుంటాయి, వయసు అంతా అయిపోతుంది. ఏమన్నా ఒక ఇల్లన్నా కొన్నాడా? ఏమన్నా ఒక వెహికల్ అన్నా కొన్నాడా? కొన్నాడు. ఈఎంఐలో కడతా ఉన్నాడు. ఎప్పుడైతే నీ ఈఎంఐ అర్థమైందా? అంటే నీకు గురి ఉండకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. నీకేం చేస్తాడు? నీకే పట్టుదల లేదు, నీకే ఒక గురి లేదు, నీకే ఒక సాధించాలని ఏం లేదు, ఆశ లేదు, లేక ఒక ప్లాన్ లేదు. ప్రభు మాత్రం ఏం చేస్తాడు? ఉన్నట్టుండి కొంచెం సడన్గా ఆత్మీయత. ప్రభు బ్రదర్, నేను ఈ లోక సంబంధిని కాదు, పరలోక సంబంధం. సరే, పరలోక విషయం ఏమన్నా సాధించినవా? సరే, ఈ లోక సంబంధి కాదు, కానీ పరలోక దేవుని విషయాలన్నా ఏమన్నా నువ్వు అచీవ్ చేస్తావు? గురి కలిగి ఉన్నామని అన్న పౌలు. అంటే గురి పెట్టుకుని 4 జీవితాలు ఈరోజు చూడబోతాం మన టైంని బట్టి. గురి ఉన్న జీవితాలు 4 జీవితాలను స్టడీ చేయబోతున్నాం. నెంబర్ 1 ఎవరో తెలుసా? ఒక ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నెంబర్ 1 హానోక్. ఏంటి? హానోక్. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం చూడు ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం చూస్తావా? జెనసిస్ చాప్టర్ 5:21 చదువు. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషాలను కనెను. హానోకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అది హానోకు. దీంట్లో ఏముందండి? ఆయన గురి ఏమని చెప్పండి. హానోకు అంటే 300 ఎన్ని సంవత్సరాలు బతికాడు? 360 బ్రతికి దేవుని వెళ్ళిపోయాడంట. కుమారులను కుమార్తెలు. ఇంతకు దాంట్లో గురి ఏముంది? ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? దాంట్లో గురి ఏముంది? ఆయన సాధించిన గురి ఎక్కువ మంది పిల్లలు కన్నాడా? మరి ఏంటి అమ్మా? ఏంటి ఆయనంట? హీ ప్లీజ్డ్ గాడ్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనం. ఫాస్ట్ తీయాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6. విశ్వాసమును బట్టి హానోకు మరణం అది విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. చదవండి. కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందాను. అది ఆయన గురి ఏంటి? నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఆమె నన్ను మరి పిల్లలు, సంసారం, భార్య ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా సాధించాడమ్మా? ఎట్లా? అదే మరి అదే ఏం గురి ఉంది కాబట్టి అన్నీ. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, అనేక అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయినా సరే దేవునితో ఏం చేశాడంట? నడిచాడు. అలా తరగతాడు. అయినా సరే దేవుని ప్లీజ్ చేశాడు. మనం చూడు బ్రదర్, ఏంటి మీటింగ్ తరగతి మీటింగ్స్ రావట్లేదు ఎక్కడ బ్రదర్? సంవత్సరాలు ఎంఏ ఫిలాసఫీ చేస్తారా? ఎక్కడ సంవత్సరాలు రాలేకపోతుంది. ఈయన చూడు, పిల్లలు కానీ కుటుంబం ఉంది, ఒక గురి ఉన్నాడు. ఏంటి? టు ప్లీజ్ గాడ్. సో ఇవన్నీ ఉన్నా కూడా ఏం చేశాడు? వదులుకున్నాడా దేవుణ్ణి? లేదు. ఎందుకంటే అది ఒక గురి ఉంది, ఒక అచీవ్మెంట్ కావాలి, ఒక పట్టుదల. ఇవన్నీ ఉన్నాయి. నీకు నాకు ఇవన్నీ ఏం లేవు.
ఆటంకాలే లేవు, మనం కల్పించుకుంటే తప్ప. కొంతమంది ఎప్పుడు చూసినా చిక్కులు ఉంటారు. ఎందుకు తెలుసా? వీళ్ళు కొన్ని స్వయంకృత అపరాధాలు చేస్తారు అన్నమాట. అంటే వాళ్ళే మిస్టేక్ చేసుకుంటారు, అందులో ఇరుక్కుపోతారు. చూసారా? ఆయనకు ఒక గురి ఉందండి. ఏంటది? నేను దేవుణ్ణి ప్లీజ్ చేయాలి. అదే అన్నాడా? Hebrews 11:5-6 Hebrews chapter 11:5-6 verse. ఇంగ్లీష్ చదువు. Hebrews 11:5-6 verse. ఎబ్రి 11:5-6 ఇంగ్లీష్లో చదవాలి. అది బై ఫెయిత్ హానోక్ వాస్ టేకెన్ అవే so that he did not see death. And he was not found because God has taken him. He was taken. He had the testimony that he pleased God. He had the testimony. He చెప్పు, please God. Please God. దేవుని ఆయన ఏం చేశాడంట? ప్లీజ్ అంటే ఏం చెప్పు? ప్లీజ్ 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 అన్నాడా? మరి ఏమన్నా? ఆయనకు అనుకూలంగా నడిచాడు. ఎవరికి అనుకూలంగా? దేవునికి. ఆయనకు గురి ఉంది అన్నమాట. ఈ సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, డ్యూటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ గురి ఏముంది? దేవునికి ఇష్టంగా ఉండాలి. నా కుటుంబం ఉందా నీకు గురి? చిన్న వంక దొరికితే ఏం చేస్తావు? దుప్పడ కప్పుకొని తొంగోని దొంగ. కొంచెం సరిదైతే చాలు. ముక్కున్న ప్రతి ఒక్కడికి ఏమవుతుంది చెప్పు కవిత? అవుతుందా? దానికి మా డ్యూటీకి వెళ్తామే ముక్కుకుంటా, అది వెళ్తా. ఎందుకంటే పైసలు దొరుకుతాయి. లేక బాస్ ఏమంటాడు? లేట్ వెళ్ళాము, ఏం అత్తగారికి వచ్చినావా అంటాడు. చూడు, అంటే మనుషులకి ఎక్కువ భయపడుతున్నావు బాబు నువ్వు. ఎవరికన్నా? హానోకు ఒక గురి ఉంది. నేను దేవుని ఏం చేయాలి? ప్లీజ్ చేయాలి. ప్లీజ్ చేయాలంటే ఆయనకు అనుకూలంగా నడవాలి. ఆయనకి కిడ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ప్రాబ్లం కిడ్స్ ఫ్యామిలీ ఉంటే ప్రాబ్లం ఉందా లేదా? ఉన్నాయి కదా. అయినా సరే ఒక దృఢ సంకల్పం ఏంటంటే ప్లీజ్ గాడ్. చూసావా? నేను చెప్పాను, గురి పెట్టుకొని జీవించాలి. నా జీవితాలు నెంబర్ 1 ఎవరు? డ్యూటీస్ ఉన్నాయా కుటుంబంలో? 350 సంవత్సరాలు దేవుడితో నడిచాడండి. దేవుడితో నడిస్తే ప్లస్ సంవత్సరాలు మనకు వాడు చేస్తే ఇంకోటి పోతాడు. చూడు ఎట్లా తేడా చూడండి. ఎందుకంటే నీకు నాకు ఏం లేదు, ఒక దేవుని ఏళ్ళ గురి లేదా. నేను దేవుని నుంచి నేర్చుకోవాలి, నేను ఎదగాలి, దేవుని నేను అభివృద్ధించాను. నువ్వు ఎంత ఎదుగుతావో దేవునిలో అంతగా ఫిజికల్గా కూడా డెవలప్ అవుతావు. అలా ఒక సీక్రెట్ చెప్పనా నేను? నువ్వు దేవునిలో ఎంత ఎదుగుతావో, ఎంతగా దేవుని దగ్గర అవుతావో అంతగా ఈ లోక విషయాలు కూడా ఏమవుతావు? దీవించబడతావు. ఎంతమంది తెలుసా సత్యం? ఎందుకు? కాబట్టి ఆయన రాజ్యం నీతిని మొదట అప్పుడు అవన్నీ చూడ సార్. ఎక్కడ అది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. చూడు ఫాస్ట్ కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వచ్చింది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. అది అప్పుడు అవన్నీ మీకు 31 చదువు పాప. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్ని జనులు అనగా దేవుడు లేని వాళ్ళు చదువు వీటన్నిటి విషయమై ఒకసారి పాస్ చేద్దాం. ఇవన్నీ కావాలండి. ఏంటది? తిండి, బట్టలు, తర్వాత ఏంటి? ఇవన్నీ కావాలని దేవుని తెలుసంట. వీటి విషయం చింతించకండి, ఈ విషయం ఆలోచన చేయకండి. ఎవరు చేస్తారా అవన్నీ? అన్ని జనులు. తర్వాత చదువు. చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చదువు. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. అంటే అర్థమైంది. రేపేమవుతుందో ఏమైందో ఈరోజు భయపడక చచ్చిపోకు. ఏనాటి కీడు, ఏమి తిందుము, ఏమి తాగు, ఏం ఆలోచన లేదు. దేవుడు రాజ్యం నీతిని మొదట వెతుకు. అప్పుడు అవన్నీ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు యాడ్
ఆల్ దీస్ థింగ్స్ యాడ్ అన్నమాట ఇంగ్లీష్లో. ఏంటి యాడ్స్ థింగ్స్ అని చూసారా. ఇక విశ్వాసం ఉందా? హానోకు గురి కలిగి జీవించాడు. బిడ్డలు మళ్ళీ పాపంతో ఉండి కూడా దేవుడు ఏం చేశాడు? నడిచాడా అయిపోయాడా? మనకులాగా ఫిలాసఫీ చెప్పలేదు. ఎక్కడ బ్రదర్ సంసారం దూరం అయిపోయింది. కొంతమంది చర్చి దూరం అయిపోయిందంట. ఎక్కడ ఉంటాడు? ఎక్కడ? పక్క వీధిలో ఉంటాడు. దూరంగా హైటెక్ సిటీకి పోయేస్తావా? పోవా. ఎందుకు పోతావు? పైసలు వస్తాయి. చూడు, గురి ఉందమ్మా దేవుని విషయంలో నీకు? లేకపోతే ఈరోజే నీ గురి ఏంటో చూసి కదా. రెండో వ్యక్తి ఉన్నారు చూడండి. రెండో వ్యక్తి ఈయన కూడా ఒక గురి ఉన్న జీవితంలో. చూద్దాం చూడండి. ఎస్తేరు గ్రంథం దీంట్లో సార్. ఎస్తేరు గ్రంథం పేజ్ నెంబర్ చెప్పుకోసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం పేజ్ నెంబర్ చెప్పండి. తెలుగు బైబిల్లో 2వ అధ్యాయం 17వ వచనం. 415 415 పేజ్ అండి తెలుగు బైబిల్లో. 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 2:17 చూడు. 17 1 స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. కన్యకలందరికంటే అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె వస్తీకి బదులుగా ఎస్తేరు త్వరగా తెలుసా మీకు? ఎస్తేరు ఎవరామె? తల్లిదండ్రులు లేని ఒక పాప, అనాథ. వాళ్ళ బాబాయ్ పెంచుకుంటాడు, తండ్రి యొక్క తమ్ముడు. అయితే ఒకసారి ఆ దేశంలో సంక్షోభం, అహశ్వరోషు రాజు ఉంటాడు. సంక్షోభం వస్తుంది. వస్తీ రాణి ఏం చేస్తుంటే రాజుగారు మాట వినదన్నమాట. విననందున కోపంతో ఆమెని తొలగించేస్తాడు. ఇప్పుడు ఆ ప్లేస్లో రాణి కావాలని చాలామంది అమ్మాయిలు తీసుకొస్తారు. కన్యకలు దీంట్లో సెలెక్ట్ చేసుకోరు బాబాయ్ రాజు. ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఎస్తేర్ని సెలెక్ట్ చేసుకుంటారు. రాజభూషణం అనగా కిరీటం తీసి అమ్మాయి తల మీద పెట్టారు. అనాథ అమ్మాయి 146 లేక 186 దేశాలకు ఏమైంది? చూసారా? వీడు ఒక మనిషిని హెచ్చించాలంటే ఎంత ఎత్తుగా ఎత్తికాడు కానీ ఎవరు అనుకోని ఉండరు. ఇస్తే అంత ఎత్తుగా అనుకుంటావా? దేవుని ప్లాన్స్ అట్లా ఉంటాయి. ఆయనకి అనుకూలంగా ఉంటే, ఆయనకి ఇష్టమైన చేస్తే కదా. ఎస్, హీ ఎగ్జాల్ట్స్ పీపుల్. పెంట కుప్ప నుండి ఒకటి పైకి లేవనెత్తగలవాడు ఆయనే. అక్కడి నుంచి పడేసాడు కూడా ఆయన కదా. ఎస్తేరుని రాజభూషణ కిరీటం పెట్టి ఏం చేశాడంట? వస్తీకి బదులుగా ఆమెను రాణిగా డిక్లేర్ చేశాడు. చూసా? ఎస్తేరు ఒక సంక్షోభంలో, ఒక క్రైసిస్లో ఆమె రాణి అయింది. రాణి లేదు ఎంత గంధం. ఇంకో మాట 4:15 అందులో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 4:15 నేను వాక్యం తీయమని ఫాస్ట్గా. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మొదలా ఇట్లా నేను చదువు సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకూడదు. నేను నా పనికర్తను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను. నేను రాజునకు ప్రవేశించదు. ఏమంటే చూసారా? అంటే ఎస్తేరుకి ఒక సంక్షోభం ఏంటంటే యూదుల మీద ఒక జియో పాస్ చేస్తాడు ఒకడు. చెప్పండి అనుకోండి. హామాన్ ఏంటి? ఫలానా రోజున ఫలానా తారీఖున యూదులందరినీ ఏం చేయాలి? ఈ దేశంలో మన అహష్వేరోషు రాజు యొక్క సంస్థానంలో ఉన్న ప్రతి యూదుని చంపేసేయాలి అని ఒక జియో పాస్ చేస్తాడు. అయితే ఎస్తేరు అక్కడ ఉంది రిప్రజెంటేటివ్గా యూదులకు. ఎస్తేరు పెదనాన్న పేరు ఏంటి చెప్పు, చిన్నాన్న పేరు ఏంటి చెప్పు? మొర్దెకై అమ్మా, మన ప్రజలకు ఇంత ఆపద వచ్చింది, నువ్వు మాత్రమే రాజుతో మాట్లాడగలవు. అయితే అక్కడ రూల్ ఏంటంటే రాజు పిలవండి, రాణి ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది తెలుసా? మరణ శిక్ష. ఉట్టి శిక్ష కాదు, మరణ శిక్ష. ఆయన రాజదండం కనుక
వచ్చిన లేడీస్ కానీ జెంట్స్ కానీ మీ వైపు తిప్పి ఇట్లా పెట్టలేదు అనుకో, ఏమో దాని ఆ రోజు తలకాయ. అదే అన్నాడు బాబు, సరే వెళ్ళటం వ్యతిరేక్తం అంటే రూల్కి వ్యతిరేకమైనా నేను వెళ్తా నా ప్రజల కోసం. అయితే మీరేం నా కోసం గురి ఉందా ఆమెకి లేదా? ఉందా? ఏం గురి ఉంది? తన ప్రజల రక్షణ కోసం తన ప్రాణం కూడా ఇవ్వడానికి ఏం చేసింది? ఒకవేళ రాజు కనుక ఎందుకు వచ్చామన్నాడు అంతే, ఫినిష్ కదా. చాలా క్లిష్టమైన పరిస్థితి. అయితే ఎవరు వెళ్ళకూడదు రాజ సన్నిధికి అపాయింట్మెంట్ లేకుండా, లేక ఆయన పిలవకుండా ఊర్లో అడ్డంగా వెళ్ళిపోవడం లేదు. ఇప్పుడు మన సీఎం ఉన్నాడు, వెళ్ళిపోతావు అట్లా హడావిడిగా? వెళ్తావా? వెళ్ళి ట్రై చేయవు సార్, ఇస్త్రీ బయట పడేస్తారు అది వాళ్ళు కదా, గేట్ దగ్గరనే క్లోజ్ చేస్తాడు. ఆయన రాజు 196 కంట్రీస్కి చక్రవర్తి అండి. ఆయన దగ్గర ఊరికి వెళ్ళిపోవడానికి కుదరదు. అంతా ఆయన పిలిస్తేనే, అపాయింట్మెంట్ ఇస్తేనే వెళ్ళాలి. నన్ను ప్రార్థన చేయమని ఎంత మంచి మాట అండి. ఎస్తేరు అంత పెద్ద రాణి అయినా దేవుని మర్చిపోయిందా? మన పాప బాబు అమెరికాలో ఉంటే అన్నీ మర్చిపోతాం మనం. కొంతమంది నేను చూసిన వాళ్ళ మనుషులను కూడా మర్చిపోతాం. ఎందుకు? దాన్నే మైమరుపు అంటారు. మైమరుపు మనం మర్చిపోవటం కదా. అంత పెద్ద రాణి అయినా కూడా తను ఏంటి దేవుణ్ణి అడగటం, మోకాలు ఉంటుంది, ఆయన హంబుల్గా అడగటం మర్చిపోలేదు. నా కోసం 4:15 చదువు, 4:15 చదువు చదవండి. నీవు పోయి శూషానందు కనబడిన యూదులందరినీ సమాజమందరూ సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందము. కొంచెం పాస్ చేద్దాం. మీరు అందరూ ప్రార్థన చేయండి 3 దినాలు, నేను మాత్రం హాయిగా తింటానన్నా. ఏమన్నా నేను నా పనికెత్తలను కూడా ఉపవాసం. మంచి మాట కదా. మీరందరూ ఫాస్ట్గా, నేను మాత్రం తింటుంటా అన్నాడు. చూడు అంత హంబుల్ చేసుకున్న స్త్రీ. ఏమంటే నేను ఇక్కడ ఈరోజు ఒకటి చెప్పాలి మీకు. మరి తన ప్రజల రక్షణ కోసం ఇస్తే ఏం చేసింది? సాక్రిఫైస్ చేసిందా? ఒకవేళ కనుక రాజు దాన్ని దండం చూపించకూడదు, తలకాయ తీసేసేవాడు. అక్కడ రూల్ అది. అందుకని నా కోసం తన సొంత రక్త సంబంధికుల కోసం ఎస్తేరు చేసిన రక్షణ, ఆ కార్యం ఎంత దీవెన చూడండి. నేను ఒక సంగతి అడుగుతాను, నువ్వు రక్షించబడ్డావు, బ్యాప్టిజం తీసుకున్నావు, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, నన్ను చూడండి, అన్నారు నీ బంధువర్గం కోసం ప్రార్థన చేసావా? ఎట్లా? కొంతమంది జనంలో ప్రభువా మా చుట్టాలు అందరూ రక్షణలో రావాలి అదంటూ మరి మన పేర్లంతా రాసుకో, XYZ అంతా రాసుకో వాళ్ళ కోసం ఏం చేయాలి చెప్పి ఏం చేయాలి? రాసింది వీళ్ళు నేను చెప్పాను కదా, కొంతమంది వాళ్ళు రావడం నువ్వెవరు చెప్పడానికి? దేవుడా వస్తారో రారో వాళ్ళతో పని చేస్తాడు లేదు. ఎవరి పని అది? దేవుని పని, నీ పని కాదు. నీ బంధువర్గం కోసం, మార్మల్స్ లేని వారి కోసం, జీసస్ క్రైస్ట్ లేని వారి కోసం ప్రే ఫర్ దట్. అవునా కదా? ఇస్తే చూడు బంధువర్గం, రక్త సంబంధికులు అందరి కోసం తాను సాక్రిఫైస్ చేయడానికి ఏమైపోయింది? రెడీ. వారి కోసం ప్రార్థన చేశారు. ఎప్పుడన్నా ఊర్లో ఉన్నాడు, వాళ్ళు తాతలు చేశారు. ఊరు పోయి ధనియాలు, శనగపప్పు, జీడిపప్పు అవి తెచ్చుకోవడం కాదు, మినప్పప్పు. ఆ పప్పులు ఇచ్చిన వాళ్ళ కోసం అన్న ఏం చేయాలి? రైస్ మూటలు తెచ్చుకుంటారు, చెమ్మడలు కక్కి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు నాటకానికి వెళ్ళిపోతున్నారు, విషయం లేకపోతే. మళ్ళీ చెప్పదు నాకు ఏమని వాళ్ళు మారారు. ఎటు తెలుసు నీకు? చెప్పినాడా దేవుడు ఏమైనా అమ్మ పలానా మారడని? నువ్వు సాకులు చెప్పి నీ బాధ్యత విస్మరించి చూసారా? ఎస్తేరు రక్త సంబంధికుల కోసం ఇంత మంచి మాట. రోమాపత్రిక 11 అధ్యాయం 13 చదువుతామమ్మా. రోమాపత్రిక 11:13 చదువు. రోమాపత్రిక 11:13. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. చదవండి. నేను అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను
నా రక్త సంబంధికులకు రోషం పుట్టించి ఏ విధమునైనను నా రక్త సంబంధికులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుతున్నాను. ఎవరంటారు ఈ మాట? అంటున్నాడు, అయ్యా నా రక్త సంబంధికులకు రోషం పుట్టించి, యేసుక్రీస్తు విషయం రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షించబడలేదు. నా పరిచర్యను గణపరుచుతున్నాను. చూసావా? నీ రక్త సంబంధికుల విషయం, నీ రక్త సంబంధికులు బ్లడ్ రిలేషన్స్ విషయం ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రభుని అడిగా, ప్రభా అలానా అక్క రక్షణలో కావాలి, అలానా బావగారు రావాలి, అలానా అంకుల్ మా ఊర్లో వాళ్ళు ఉన్నారు, నీ కనీస బాధ్యత వరకు ఏంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసి అదే కాదు ఏం చేయాలి, ఇంకా వాళ్ళ సువార్త వినేటట్టుగా చేయాలి. నువ్వే చెప్పాలా పని, నువ్వే చేయాలా పని, ఇంకెవరు చేయాలి. వాళ్ళ సువార్త అందించేటట్టు, వాళ్ళ సువార్త వినేటట్టు ఏం చేస్తావు, ఏం ప్రోగ్రాం పెడతావు అనవసరం. అక్కడ సువార్త వినాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారా చెప్పు? యేసు ప్రభు లేని వాళ్ళందరూ ఎక్కడ పోతారా చెప్పాను? నిత్య నరకం. చూసారా? వాళ్ళు నీ మీద దోషారోపణ చేయద్దు. రేపు మాకు చెప్పలేదండి, వచ్చిపోతుండే సార్ మినపప్పు తీసుకుపోతుండే, ఇంకేంటి ఇడ్లీ రవ్వ అవి మంచిగా మెక్కుతుండే, ఫ్రూట్స్ గీట్స్ అని తీసుకోవాలి. ఒక్కసారి నేను జీసస్ గురించి చెప్పలేదు సార్ అంటాడు. ఎంతమంది ముందు మొత్తం ప్రపంచంలో విశ్వాసం అందరూ నీ మీద దోషారోపణ చేస్తాడు. ఎందుకంటే నువ్వేం చేయలే, వాటికి వార్నింగ్ ఇవ్వలే. వాళ్ళ రక్తాపరాధం నీ మీదే ఉండదు. అందుకని వస్తే సంక్షోభం కానీ జ్ఞానం కలిగి కదా, అంత ఏముందండి. ఏంటి ఎట్లయినా రక్త సంబంధికుల్ని నేను నశించిపోయినా పర్వాలేదు, కానీ నా ప్రజలు ఏం కావాలి? రక్షణ ఉందామా? లేకపోతే ప్రభువుని అడుగుతామా? నాకు ఎలాంటి భారం లేదు, మనం ఎలాగైనా రక్షణలో కావాలి. మీలో కొంతమంది చేయండి. మా వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి కిరస్థానం పొందారు. ఈ చిన్నప్పుడు కిరస్థానం పొందా డేంజర్గా ఉండాలి. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి మనం ఎవరు చెప్పు? పాపులు. చిన్నప్పుడు పాపులా క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ మతంలో అమ్మనాన్న పుట్టా కాబట్టి క్రిస్టియన్, అదే తొరకలు పుట్టిండు అదే, అది దాంట్లో సంబంధం కాదు. క్రిస్టియన్ అంటే తరగదు. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్ అంటే క్రీస్తు లోపల ఉన్నాడే క్రిస్టియన్. ఇన్ అంటే లోపల అని అర్థం కదా. అంటే క్రీస్తు లోపల కలిగి ఉన్నాడే నిజమైన క్రైస్తవుడు. ఇప్పుడు ఆలోచన, ఎంతమంది క్రైస్ట్ ఇన్లో ఉన్నారు మీ ఇంట్లో? క్రైస్ట్ అవుట్ చాలా మంది ఉన్నారు. క్రీస్తుని అభిమానించే వాళ్ళు, అభిమానం సరిపోద్దా? లేదు. క్రీస్తుని యాక్సెప్ట్ చేయాలి. నీ పాపం ఒప్పండి. నీ బంధువర్గం నాశనం అయిపోతున్నారు. జాగ్రత్త సుమా. వారందరి విషయం దేవుడు ఒకరోజు నేను ఏం చేస్తాడు లెక్క. ఏం చేశావు? నీకు అన్ని అవకాశాలు ఇచ్చాడు, ఏం చేశావు? మా వాళ్ళు ఎబ్రోను పోతారంట. అదొకటి పెద్ద మోసం. ఎబ్రోను పోయిన వాళ్ళందరూ ఏమనుకుంటాం మనం? రక్షణలోకి వచ్చేసారు. అది రక్షించబడ్డారనుకోండి, బ్రహ్మాది రాయదండి. సతీష్ దగ్గరికి వెళ్ళి సురేష్ దగ్గరికి వెళ్ళి వాడు ఎంత చెప్పినా ఏంటి, వాడు సొంతగా ఏం చేయాలి? యాక్సెప్ట్. అప్పుడే కదా. ఎస్. అపోస్తల కార్యాలు 16:31 అపోస్తల కార్యములు 16:31 16:31 చదువు. అపోస్తల కార్యం 16:31. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చెప్పండి. జైలర్ అధికారి
మీకు తెలుసు, వాళ్ళిద్దరిని కొట్టి జైల్లో పడేస్తారు. ఎవరిని? పౌలు స్త్రీలు. వాళ్ళు ఏం చేస్తారు? జైల్లో ఏడుస్తా కూర్చుంటారు, ఆరాధిస్తారు, పాటలు పాడతారు. ఎక్కడ? జైల్లో. మనకు పుస్తకాలు ఉంటేనే పాటలు రావు తెలుసా? బిక్కమొక్కం ఏదో కార్టూన్ చూసినట్టు మన మొక్కలు చూస్తాయి. ఎప్పుడైనా వీడియో తీస్తారు చూడండి, నీకు తెలియకుండా ఒక్క పాట రాదు సకాలం. మీకు తెలుసా? మనం అనుకుంటా పాటగాళ్ళు అనుకుంటాం కానీ కదా, ఉన్నా కూడా రావు. ఏమి? పుస్తకాలు. ఇక పాటలు పుస్తకాలేమో ఎట్లుంటుంది మన పరిస్థితులు. సొంత రాగా, సొంత గానం. చూడు, వాళ్ళంటే చెరసాల్లో కొట్టబడినా వాళ్ళు ఏం చేశారు? వెంటనే పెద్ద భూకంపం వచ్చిందంట. చెరసాల పగిలిపోయి తలుపులన్నీ ఊడిపోయి ఖైదీలు ఏమైపోయారు? ఫ్రీ. ఎక్కడో పారిపోవచ్చు, కానీ వెళ్ళలే. ఆ జైలర్ అనుకున్నాడు ఆ చీకట్లో, అది అయిపోయింది నా పని. జైలర్ అందరూ వెళ్ళిపోయింది. సారీ, జైల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే జైలర్ ఎందుకు ఇంకా ఆడి పనిష్మెంట్. అందుకని ఒక కత్తి తీసి ఏం చేశాడు? పొడుచుకో. వాళ్ళు నాడు కంగారు పడదు బాబాయ్, అందరం ఇక్కడే ఉన్నాం, ఏం భయపడలేదు. అప్పుడు సువార్త చెప్పాడు అప్పుడు. ఎవరికి? చీకట్లో ఆ పరిస్థితిలో సువార్త చెప్పడం అది పౌలుకే తగిందండి. నేను రక్షణ పొందుటకు ఏం చేయాలని అడిగాడు. ఎవరు? ఆ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా నీకు? రానే రాదు. మనకి జీతం లేకపోతే ఏం చేయాలి ప్రభా? ఇది మనది. అంత భూ సంబంధమైన క్వశ్చన్స్ వస్తాయి. అడిగితే నువ్వు సువార్త చెప్పి నువ్వు ఇంటి వారు ఆయన అంటాడు కదా, నాకు బ్యాప్టిజం ఇచ్చేయమంటాడు. ఇప్పుడే వాళ్ళందరూ కుటుంబంలో తీసుకొచ్చి మారుమోసుకోండి, అలాగే తన పాప ఒప్పుకొని ఆ నైట్ బ్యాప్టిజం తీసుకుంటాడు. ఎవరో? జైలర్ వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడు ఒక మాట అంటాడు చూడండి ఒకసారి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం. ఎక్కడది? 16 ఎక్కడమ్మా? 32 31 చదువు. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును. ఇక్కడ కాపుదాం. ఒకవేళ నేను రక్షించబడ్డా, మా ఇంటి వారందరూ రక్షణ వస్తుందా? రాదా? రాదు. ఎందుకు రాదు? ఇప్పుడు అన్నాడు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ వస్తుందా? అట్లా వస్తుందా? రక్షణలు పెడితే కుటుంబం అంతా రక్షణ పెడతారా? ప్రార్థన. ఇంకా మనల్ని బట్టి వాళ్ళ రక్షణకు వస్తారు. మనమే నడిపించాలి. ఒకటి. రెండోది, మనం వాళ్ళ ఎడల మాదిరిగా ఉండాలి. హలో, ఇప్పుడు సువార్త ఒకటి చెప్పి నువ్వు సినిమాలో కనిపించినావు రాఘవేంద్ర 70mm కాదు, మాదిరిగా ఉన్నావా? లేదు. సువార్తకి తగ్గట్టుగా బ్యాకప్ ఉండాలి. అంటే దాని తగ్గ జీవితం ఉండాలి. అవునగా? లేకపోతే కష్టం. మీ ఆయనకు సువార్త చెప్పి ఆయనకు అసలు అన్నమే పెడతలేరు. నువ్వే పెట్టుకుందినా అన్నీ నీకు ఉండాలి వేడిగా అన్నం. ఎక్కడున్నావు మాదిరిగాను కదా? సువార్త చెప్పి దాంతోపాటు ఏముండాలి? జీవితం మాదిరిగా ఉండాలి, లేకపోతే మామూలు. ఆయన ఎడలు ప్రేమ చూపించారు. కసురుకు కొంతమంది వినండి ఇక్కడ. సారీ, బయట వాళ్ళతో మంచిగా మాట్లాడతారు, లవ్లీగా. బాగున్నావా బాబు, బాగున్నావా బిడ్డ, భర్త ఎట్లా కష్టం కూడా కదా. ఉన్నారా మీరు? అట్లా ఉన్నారా? తెలిపా పెద్ద వచ్చినాడు ఊపుకుంటా అట్లా బయట ఎట్లా ఉన్నాడు? ఎంతో ప్రేమ వలకపోస్తారు, కారిపోయి పొంగిపోయి. చూడండి, కొంతమంది ఉంటారు డబుల్ యాక్షన్ కాదు. ఎట్లా స్వార్థ పని చేయమంటా నాకు చెప్పవు సార్. నువ్వు ఇంటర్ రక్షణలో పొందుతావు, కానీ ఇతరుల ప్రేమ చూపి నువ్వు మాదిరిగా లేవే. ముఖ్యంగా నీ ఇంటి భర్త విషయం, లేక అత్తమామ విషయం ఇవన్నా అంటే ఏమంటారు దాన్ని, ఎగ్జాంపుల్గా లేవు. అంతేనా కదా? స్వార్థ ఫలించాలి. ఏముండాలి? చెప్పు, ఏముండాలి? మాదిరిగా ఉండాలి. ఈ సువార్తను ఎవరు? ఎన్ని సువార్తలు చెప్పండి మనకు బైబిల్లో చెప్పమ్మా. ఎన్ని సువార్త? మత్తయి, మార్క్, లూక్, జాన్. కానీ 5వ సువార్త ఉంటుంది మనమే.
మనమే మన సువార్త. ఈ 4 పుస్తకాలు ఎవరు చదివినా చదవకపోయినా అనవసరం, కానీ మనం చదువుతూనే ఉండదు. ఎవరు తెలిసిన ఒక అక్క ఉంది, ఆమె సువార్త చెప్పి 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 అందరూ బాబు ఒక 500 అప్పిస్తామని అనుకున్నాను. ఎవరిని విన్నాను. వాడేమంటాడు చెప్పండి, ఇంతసేపు ఏం చెప్పింది, ఇదేంది ఇది అర్థమవుతుంది. నిన్న మనం చేసే తలతిక్క పనులు. ఇంకొక ఆమె ఎల్వి ప్రసాద్ పనిచేసేది. ఆమె మంచి గోల్డ్ మెడలిస్ట్ నాగార్జున యూనివర్సిటీలో, ఇది డిగ్రీ ఎల్వి ప్రసాద్ జాబ్ చేసేది. సారీ బిఎస్సీ నర్సింగ్. అక్కడ ఒకరికి ఆకర్షించబడినాం. వాడికి సువార్త చెప్తున్నాడు. వాడు ఏమనుకుంటాడు చెప్పండి, మాటకి సువార్త చెప్తుంది ఏమనుకుంటాడు వాడు? సువార్త వింటాడు, అవునమ్మా జీసస్ క్రైస్ట్ ప్రేమ అది అనుకుంటాడు. ఏమంటాడు చెప్పండి? అంతే, నేను ఇష్టపడుతుంది, అందుకని మాట లిఫ్ట్ దగ్గరికి వస్తుంది. లిఫ్ట్ బాయ్ మాట లిఫ్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ఏమనుకోండి చెప్పు, అమ్మ పాప ఏం చేస్తుంది అన్నావు, లిఫ్ట్ కరాదే అంటుంది అని అనుకుంటాడు లేదా? చూడు, అంటే స్త్రీలకి పురుషులు చెప్పకుండా ఉల్టా చెప్పేటప్పటికి నీ మాటలు ఏం చేస్తారు వాళ్ళు? మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. లాస్ట్ వాడు పెళ్లి చేసేసుకున్నాను, వాడు వీళ్ళు గందరగోళం. ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్త సుమా, మనం చెప్పిన స్వార్థ తగ్గట్టు జీవితం లేకపోతే అది ఫలించదు. అంతేనా? అంతేనా? అదే చెప్పాలి. అంతేనా? సువార్త చెప్పి 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 ఎవరైనా ఒక డాడీ చిన్న సీసా తీసాడనుకో, ఏది మన రిఫ్రిజిరేటర్ నుంచి, అప్పుడు పిల్లలందరూ ఏమనుకుంటారు, డాడీ ఇదేనా నీ సువార్త, ఇదేనా నీ గాస్పల్ అనుకుంటారు లేదా? బయట చెప్పకపోతే నీ భయంతో, కానీ లోపల ఏమంటారు? అచ్చా, రీసెంట్ మూవీ ఒకటి చూస్తున్నాడు ఇంట్లో, ఏమనుకుంటారు? మమ్మీ తర్వాత చెప్పి 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 వడ్లీ 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 వచ్చినాం. ఇప్పుడు వచ్చి ఏం చూస్తున్నాం? రీసెంట్ మూవీ చూస్తున్నాం, డిప్యూటీ చీఫ్ సీఎం చూస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి పిల్లలు? ఇంకో సంగతి చెప్పనా, మన జీవితం మాదిరిగా లేకపోతే పిల్లలు కాదు ఎవరు రక్షణ కాదు. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు చూస్తారా లేదా? మన వ్యక్తిగత జీవితాన్ని చూస్తారా? మమ్మీ ఎట్లా, డాడీ సువార్త ఎట్లా చెప్తున్నా అది కాదు, అలా కావాలి. మరి సువార్త ప్రకారం ఉన్నాడా లేదా మా అయ్యా మా అమ్మ? లేకపోతే తేడా వచ్చేస్తాం. అంటే మరో రీతిగా చెప్పాలంటే పరోక్షంగా పిల్లల్ని ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడి నుంచి దూరం నెట్టేస్తావు. మూడో వ్యక్తి గురికెళ్ళిన వ్యక్తి మన టైం దగ్గరకు వస్తుంది. మూడో వ్యక్తి నెహమ్యా అని ఎప్పుడైనా విన్నారా? నెహమ్యా ఇది మన క్యాంప్కి వచ్చాడు ఆడు కాదు. బైబిల్లో నెహమ్యా విన్నారా? ఎస్, నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఒక్క నిమిషం, పేజ్ నెంబర్ చెప్తారు సార్? 404, 404వ పేజీ తెలుగు బైబిల్లో. ఇది దొరకదండి ఎక్కడ, మీ కంప్యూటర్ బైబిల్లో దొరకదు, అది వాడకండి, మామూలు బైబిల్. నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువు. నేను ఇంకను తలుపులు నిలుపుతో ముందు దానిలో పీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సంబరుడును టోబియాను అరబీయుడైన గెషెమును మా శత్రువుల్లో మిగిలిన వారును విని సంబరుడును గెషెమును మాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి యోనో మైదానమందున్న గ్రామంలో ఒక దాని దగ్గరకు మనం కలుసుకుందాం రండని నా ఎద్దకు వర్తమానం పంపి. ఒక నిమిషం పాస్ చేద్దాం. నెహమ్యా గురించి ఎంతమంది తెలుసు? నెహమ్యా ఎవరైనా? రాజు దగ్గర కూల్ డ్రింక్ అందించారు. పానం అంటే అది వాళ్ళు తాగే ఇవి వేరే డ్రింక్, ద్రాక్షారసం, అది అందించేవాడు ఎవరు? అది దాంతో ఏముందండి, పియూనా అనొచ్చు కాదు. ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ తెలుసా? రాజుకి ద్రాక్షారసం కాదు, ఫుడ్ కానీ ఇవ్వకముందు వీళ్ళు తాగాలి, ఈయన తినాలి. ఎందుకు చెప్పు? ఎవడన్నా విష ప్రయోగం చేస్తే ముందు వీడు చచ్చిపోతాడు.
వీళ్ళిద్దరి మధ్య అంటే రాజుగారు ఆహారం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇస్తారు. ఎవరికి? ఆయనకి. డ్యూటీలో ఎవరన్నా వాళ్ళకి ఇచ్చేస్తారు వాడు. సో వాళ్ళు దాగి బతుకుంటే ఈయనకి ఇస్తారు, లేకపోతే అంతే. ఇంపార్టెంటే కదా, రిస్క్ అండి లైఫ్. ఎవరు రాజుకు చాలా మంది ఎవరు ఉంటారు, ఎనిమీస్ ఉంటారు. ఏదో రాక్షసము లేకపోతే ఇంకా ఫుడ్లోనూ ఏం చేయొచ్చు వాళ్ళు. సో అలాంటి ఇంపార్టెంట్ కీ పొజిషన్లో ఉన్నాడు ఎవరు? యెరూషలేము గోడలు కాదు, పట్టణం అంతా చెడిపోయింది, పడిపోయింది. చెప్పండి ఎందుకు? ఇజ్రాయెల్ పాపం బట్టి దేవుడు ఏం చేశాడు? దాన్ని కూల్చి పడేసాడు. అయితే ఒక టైం వచ్చిందంటే నెహెమ్యాకి దేవుడు ప్రేరేపణ, యెరూషలేము గోడలు కట్టాలి, మందిరం కాదు, యెరూషలేము గోడలు కట్టాలి. కనుక ఈయన ఉండేదేమో పర్షియా దేశం. ఎక్కడికి రావాలి ఆయన? ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్కి రావాలి. సరే, దేవుడి కృప చూపించి ఒక మంది వస్తాడు. అయితే అక్కడ 3 శత్రువులు కలుస్తారు. ఎవరు? సన్బలతు, టోబియో, గెషెం. వీళ్ళు 3 శత్రువులు. ఎవరికి? నెహెమ్యా. ఎందుకు శత్రువులు? ఆ మాట ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థం కొంచెం ఉన్నా మీకు చదువు. 6:1 నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం అంటాడు. ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపుక ముందు దానిలో బీటులు లేకుండా సంపూర్ణంగా గోడలు కట్టి ఉండగా చదవండి. సన్బలటును, టోబియోను, అరబీడైన గెషెమును మా శత్రువుల్లో మిగిలిన వారిని విని చదవండి. సన్బలటును, గెషెమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి దోనో మైదానమందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా ఎదుకు వర్తమానం. ఈ గోడలు కట్టేవాడిని అందరంటే ఒక సన్మానం, ఒక ఇది పంపించారంట. ఏంటది? మెసేజ్. ఏమని? మనం రండి కలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు అనుకో వంట చేస్తున్నావు, మీ ఆయన వచ్చి నన్ను మనం కూర్చొని నీతో కొంచెం మాట్లాడాలంటే ఏమంటారు? ఏమన్నా నాయన ఇప్పుడే టైం దొరికిందా నీకు? వంట ఎవరు చేస్తాను? ఈయన గొప్ప పనిలో ఉంటే ఆ 3 ఏం చేశారంట? మీరు మీటింగ్ పెడదాం రండి అన్నాడు. ఎందుకు? అక్కడ చెప్పారు కారణం. ఏదో ఒక చదువు 6:2 హాని చేయటం, ఏదో ఒక హాని చేయాలని, అంటే ఆ వర్క్ని డిస్టర్బ్ చేయాలని వీళ్ళు 3 ప్లాన్ చేశారు. అదైనా మన కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి. అందుకు నేను చేయు పని గొప్పది దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను? నేను చేసే పని ఏంటి? నాకు తెలుసు ఆయన ఏం పని చేస్తున్నాడు. మామూలు ఐడియా సరే ఓకే, దాన్ని డిస్కషన్ చేద్దామని వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక గురి ఉందన్నమాట. ఎవరికి? బాబు నువ్వు మీటింగ్ పెట్టు, ఈటింగ్ పెట్టు, ఏమైనా పెట్టు, నేను చేసే పని ఏంటి? గొప్పది. దాన్ని విడిచి నేనేం చేయలేను, రాను. ఎందుకంటే నెహెమ్యాకి ఏముంది? ఒక గురి, ఒక పట్టుదల, ఒక ప్లాన్ ఉంది. దానికోసం నేను పర్షియా దేశం నుంచి వచ్చి నీతో మీటింగ్ పెట్టాను కాదు, నేను రాను. నేను చెయ్యి పని గొప్పది, నేను దాన్ని విడిచి తెలుసా మీరు? చాలామంది సండే మా ఇంట్లో ప్రేయర్, అది మార్నింగే ఒక పలానా ఎక్స్‌వైజెడ్ ఫంక్షన్ ఉందంటే ఉరికిపోతారు. ఎందుకు చెప్పు? వాళ్ళు ఎవరు లేవకముందే అక్కెళ్ళిపోతుంది. ఎందుకు? ఈమెకు గురి లేదు, ఈమెకు ఒక ఏం లేదు, ఒక పట్టుదల లేదు. నేను దేవుని ఆరాధించాలి, నా ప్రజలు కలుసుకున్నాను, ఏమి లేదు. ఎక్కడ పోవాలి? అక్కడ ఉరికిపోతుంది. ఎక్కడికో మనం లేట్ వెళ్తే అన్నీ అయిపోతాయేమో. ఏమాగదు. ఈ ప్రపంచం మన కోసం ఏది ఆగదు. అసలు అవుతుందా? లేదు. సూర్యోదయం అయి ఇప్పుడు 8 గంటలైంది, 6 గంటలకు ఉదయించినాడు అనుకో, ఇప్పుడు 4 hours అయింది. ఆగాడు మన కోసం. నువ్వు ఆగదాం, వీళ్ళ కోసం ఆరాధన. నువ్వు వచ్చినా రాకపోయినా, వెళ్ళకపోయినా ఏమవుతుంది? కాలం వెళ్ళిపోతాం. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి ఏముండదండి, ఒక గురి. నేను చెయ్యి పని గొప్పది, నా దేవుని మందిరం గొప్పది, అక్కడ ఆరాధన అవన్నీ ఉండదు. ఏదైనా ఛాన్స్ దక్కగానే ఉరుకు. అందరు ఉండరు కదా, కొంతమంది ఉంటారండి కదా, అందరూ ఉంటారు. చాలా కొంతమంది ఎట్లా నేను రాను, నన్ను చెప్పేస్తాను, చెప్తారా? చూడు ఏమి అని చెప్పాను, నేను రాను. నేను చేసే పని ఏంటి? నేను రాను. నాకు పని నాకు అంటే నీ ఈ మీటింగ్ కన్నా
దేవునితో మీట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. చదువు కంటిన్యూ చేయండి, కంటిన్యూ. నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపించాను. చదవండి. వారు ఆరాధన 4 మార్లు నా యొద్దకు వర్తమానం. అబ్బా 4 సార్లు ఏం పంపారంట? ట్రై చేస్తా. ఇప్పుడు శత్రువు నీకు ఏం చేస్తున్నాడు? ఒకసారి నువ్వు అనగానే సరేలే అని ఊరుకోండి. మరి ఏం చేస్తాడు? రకరకాలుగా ట్రై చేస్తా ఉంటాడు, నేను డిస్టర్బ్ చేయడం, డైవర్ట్ చేయడం. తర్వాత ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి అంతటా 5వ మారు సంబలటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారి పైన రాజుగా ఉండవాలని నీవు ప్రాకారంలో కట్టుచున్నావని, ఈ హేతు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుతున్నావని, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించుతివని మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగురని మొదలగు మాటలను అందుకు నిమిత్తము ఇప్పుడు మనం యోచన చేసేదాం రండనియు, ఈ సంగతి అన్ని జనుల వదంతి అనియు దానిని గేషం చెప్పుచున్నాడనియు రాయబడింది. ఏం చేశాడు చెప్పండి సార్? రాను అన్నాడు 5 సార్లు. ఈయన చేసాడు, ఒక లెటర్ రాశాడు. నెహెమ్యా, నాకు తెలుసు ఎందుకు ఎందుకు చేస్తున్నావో, నువ్వేమవ్వాలి? రాజు అవ్వాలి. నాకు తెలుసు ఈ సంగతి అంతా. నేను ఏం చేస్తాను? అహశ్వరోషు రాజు చెప్తాను, బెదిరించాను. కానీ నాకు ఆయన దాన్ని ఫేస్ చేస్తే నాకు చాలా ఇష్టమైంది. చదువు కంటిన్యూ. ఈ పని చేయలేకుండా మేము ఆసక్తులు మగుదామని. అశక్తులం కదా? అశక్తులం. అశక్తులు అంటే వితౌట్ దే వాంట్ టు మేక్ అస్ పవర్లెస్ అన్నమాట. భయపడిపోతాం, బెదిరిపోతాం. వారందరూ మమ్మల్ని బెదిరింప చూసిరి కానీ నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రం చేయవారము కాము. వీటిని మా మనసులో నుండి నీవు కల్పించుకుంటువని. మీ మనసులో అన్నాడు? నీవు నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. వీళ్ళతో ఏమన్నాడు? బాబు, ఇవన్నీ మేము చేయం, రాజుకు వ్యతిరేకంగా చేయం. ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి? నీ బుర్రలో పుట్టి నా మీద నెట్టినాం అని నన్ను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మీకు నెహెమ్యాకు ఒక పట్టుదల ఉంది, ఒక గురి ఉంది. యెరూషలేము యెరూషలేము గోడలు కట్టాలి. ఈ సన్బలటు టోబియో ఎన్నో నిందలేస్తారు. మీరు చదవండి. 6:10 కూడా చదవమా? 6:10 అందులో నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. తర్వాత పుట్టిన దెలాయా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారి వచ్చుదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనం పోయి తలుపులు వేసదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చున, ఎంత వాడైనను నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమును ప్రవేశింపవచ్చున నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును సన్బలటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఏమన్నాడు? ఒక ఇంటికి పోయాడంట. పోతే నెహెమ్యా, సార్ ఈ రాత్రి వాళ్ళు వచ్చి నేను చంపేస్తారు, మనం గర్భాలయం పోయి దాచుకుందాం అన్నాడు. అంటే అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి దాచుకుందాం. అక్కడ ఎవరు వెళ్ళాలి? యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. ఈ ఎవడంటే ఆడ పోతాడా? పోతే ఏమవుతుంది? ఈయన మీద నింద పెడదామని అర్థవుతుందా? చూడు, నెహెమ్యా పెద్ద భక్తి పడాను, దేవాలయం అందులోకి వెళ్ళిపోయినాడని ఒక బ్లేమ్ చేయాలి, ఒక నింద మోపాలని వాళ్ళ ఉద్దేశం. అర్థవుతుందా? ఏమిటి? నీ జీవితంలో అనేక నిందలు, అనేక తప్పుడు ఆరోపణలు, అనేక బెదిరింపులు వచ్చినా కూడా నీకు ఒక గురి ఉందనుకో, దాన్ని ఏం చేస్తాం? దాన్ని జయిస్తాం. ఏ గురి లేదు ఏం చేస్తాం? ఇప్పుడు నెహెమ్యా ఒకటిగా టైంపాస్కి వచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? వీళ్ళు ముగ్గురు నానా మాటలంటే ఏం చేసాడు చెప్పండి? నాకు ఎందుకురా ఆయన పడిపోతే ఏంటి, చెడిపోతే ఏంటి గోడలు, నేను ఏమైనా మేస్తిరినా అని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎక్కడికే? కానీ ఆయనకి ఏముంది? ఒక గురి, ఒక పట్టుదల. ఎలాగైనా యెరూషలేము గోడల్ని కట్టాలి, మా ప్రజలకు క్షేమం ఇవ్వాలి. అది మీకుందా? దేవుని విషయాన్ని మీకు ఆశ ఉందా? రకరకాల డిస్కరేజింగ్ థింగ్స్ రావచ్చు.
నీ మీద నిందలు మోపవచ్చు, నీ మీద దోషారోపణలు చేయవచ్చు, బెదిరించవచ్చు కూడా ఆయా మనుషులు, ఆయా పరిస్థితులు. కానీ వదిలేసి వెళ్ళిపోతున్నావా? కొంతమంది కుయ్యి అంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, అలిగి అలిగి మొక్కసం నల్ల ఉండేది. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, ఒకసారి ఇట్లా పియానో వాయిస్తుంటే ఎవడు అన్నాడంటే, ఏం వాయిస్తున్నావు అంకుల్ అన్నాడంట, చిన్నోడు ఎవడు. అంతే, నన్ను ప్రశ్నిస్తామని ఆయన చచ్చిపోయే వరకు చచ్చిపోయలేదు. నా చచ్చిపోయి చెప్పు, గురింది ఆయనకి ఎందుకు? గురువునోడు ఏం చేస్తాడు? పిల్ల కాకి ఆడికేం తెలుసు కదా, ఎవడెవడో ఏమో మాట్లాడతాడు. నేనేం చేయను? నా దేవుణ్ణి ఈ పియానో ద్వారా ఆరాధిస్తాను, లేక ప్లీజ్ చేస్తాను. ఒక గురి ఉంటాడు, ఎవడేమన్నా అనుకోని. నాకు అనవసరం. నేను దేవుడు అంటే దేవుడు ఆపేయమంటే పాపం ఆయన అట్లనే దేవుని మందిరానికి ఎప్పుడైతే దూరం అయిపోయాడు, త్రాగుడికి అలవాటు అయిపోయాడు, బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేస్తాడు. ఆయన రైల్వేలో రిటైర్ అయ్యాడు. ఫస్ట్ వీక్ బాగా తాగి పొర్లేవాడు, దింపా పొర్లేడు పొర్లేవాడు, దింపా పొర్లేడు అంది. ఫస్ట్ వీక్లో అయిపోయాయి. అప్పుడేం చేసేవాడు? నాటుసారా తాగేవాడు. ముందేమో విదేశీ తాగేవాడు, తర్వాత ఏమాడు డబ్బులు అయిపోతే ఏం చేస్తాడు? రూపాయ నాటు. అది కూడా అయిపోయింది అనుకో, ఏం చేసాడు? అప్పులు తెచ్చాడు. అర్థమవుతుందా? ఏడు ఎందుకు చెప్తున్నా అంటే, జాగ్రత్త సుమా, నీకు గురి ఉందా నీ జీవితంలో? నెహెమ్యా ఒక గురి కలిగి ఉందా? ఈ సన్బలట్, టోబియో, గెషం లాంటి వాళ్ళు మనకు ఎదురవుతారా లేదా? ఆత్మీయ జీవితంలో చాలాసార్లు అది ఎదురవుతారు. నువ్వు దేవునితో నడవటం స్టార్ట్ చేయగానే ఇట్లాంటి వాళ్ళు తగులుతున్నారు. అబ్బా అబ్బా భక్తురాలు వచ్చింది, అబ్బా వ్యంగ్యంగా మాట్లాడేవారు ఉంటారు, లేక అపహాస్యం. నీ భర్తే ఉండొచ్చు, అబ్బో అప్పుడు ఏం చేద్దాను? గురి లేదనుకో, నీకు ఏం లేదు, ఏం చేస్తావు? రెండో కొరింథీ పత్రిక 4:16 చూడండి ఒకసారి. మనం టైం అయిపోయింది. రెండో కొరింథీ 4:16 చూడండి. 4:16 కావున మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. రెండో కొరింథీ 4:16 సార్. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడు. అంటే ఒక వ్యక్తిలో ఇద్దరు పురుషులు ఉంటారా? దేని సంగతి మాట్లాడుతున్నాడు? బాహ్య పురుషుడు ఎవడు, ఆంతర్య పురుషుడు ఎవడు? శరీరం బాహ్య పురుషుడు, లోపల బయట కనిపించేది. తర్వాత లోపల ఇంకొక ఉన్నాడు, ఎవరాడు? ఆత్మ. ఈ రెండింటిని కలిపి పెట్టేదండి ప్రాణం. అందుకనే ఒక వ్యక్తి ప్రాణం పోయిందంటాం, ఆత్మ పోయిందంటాం. ప్రాణం పోయిందంట అంటే ఈ రెండు కనెక్టింగ్ థింగ్స్ని డిస్కనెక్ట్ అయిపోయేటప్పటికి శరీరం ఏమైపోద్ది? మట్టి. ఆత్మ ఒకవేళ దేవుడు ఉంటే పరలోకం పోతే లేదా నరకానికి వెళ్ళిపోతుంది. ఇంకొక చదువుతాం. 2వ దినవృత్తాంతాలు 15:7 చదువుతాం. 2వ దినవృత్తాంతాలు 15:7. 2వ దినవృత్తాంతాలు 15:7 కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. మీ కార్యములు సఫలమగును. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణముల నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. సో చాలా ఏమంటే మీరు 15:7 కాగా మీరు బలహీనులు వీక్ అయిపోకండి, ధైర్యము వహించి మీ కార్యము సఫలం. డోంట్ గెట్ డిస్కరేజ్డ్, డోంట్ గెట్ వదిలేద్దాం అనుకో, లేక గివ్ అప్ చేద్దాం అనుకో. ప్రభుత్వం ముందుకు సార్ సన్బలట్, టోబియో, గెషం, అరబ్బీలు లాంటి వాళ్ళు నేను తగులుతున్నారు జ్ఞాపకం జీవితం కదా.
ఏం చేద్దాం? తీసుకురా ముందుకెళ్ళిపోయాడు. ఎవడేమన్నా అనుకో, ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఆసక్తులు అన్నారు. అంతేనా కదా? ఎవరు అనుకుంటే చాలా అంటుంటారు. నేను ఏం చేయడానికి? వెనకలాట పడేయటానికి. ఇంకోటి డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం ముందుకుమని ఇశ్రాయేలు అందరి మన ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుడు. ఎట్లా నడవాలి? ఆయనతో ఆయన అడుగు జాడలో నడిస్తే చాలు, నువ్వు డెస్టినేషన్ రీచ్ అయ్యావు కదా. ఆయన ఫుడ్ స్టెప్స్ తో నడిస్తే చాలు. ఎక్కడ ఎవరు ఆయన ఫుడ్ స్టెప్స్? చెప్పు. ఇదే ఆయన ఫుడ్ స్టెప్స్. ఈ అడుగు జాడల్లో ఎవడో నడుస్తాడు వాడు దేవుడికి ఇష్టంగా బతుకుతాడు కదా. ఇంకొక మనిషి ఉన్నాడు, నేను షార్ట్గా చెప్తాను. ఆయన ఎవరో తెలుసా? ఎవరో పాల్కు ఉందా ఒక గురి? ఇందాక చదివాం 9:26. నేను గురి చూడని వాని వలే ఉండడం లేదు. అయితే ఒక పని చేసినటువంటి 9:26 మొదటి కొరింథీ 9:26 చదవము. ఫస్ట్ కొరింథీ 9:26 తొందరగా. దొరికిందా? మొదటి కొరింథీ 9:26. కాబట్టి నేను గురి చూడని వాని వలే పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను కొట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించ. సో పౌలు గారికి ఏముందండి? ఒక గురి. అయితే గురి ఉంటే చాలా అని చెప్పాను. ఏముండాలి? ఇంకా పట్టుదల. 24 చూడండి. అందులో మొదటి 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదరు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? చూడు, పందెపు రంగం అనేకలు పరిగెత్తారు కానీ ఒకడే. ఎందుకు? దేనిని బట్టి? వాళ్ళ పట్టుదల ఉంటుంది. ఏమని? నేను గెలవాలని ఓడిపోవాలి, గెలవాలి కదా. ఒలింపిక్స్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు గోల్డ్ మెడల్ అవి ఇస్తున్నారు కానీ ఒక చిన్న కిరీటం పెట్టేవాళ్ళు. దాంట్లో ఒలీవ మొక్క ఉండేది, ఒక ఆకు, ఒక 2 ఒలీవ ఆకులు పెట్టి ఆ కిరీటం పెట్టింది. అది ఎంతో ఘనత. ఇప్పుడు గోల్డ్ మెడల్ ఉన్నాయి కదా, ఎవ్రీ 4 years అవి కూడా, ఎవ్రీ 4 years కదా. ఏమన్నాడు? పట్టుదల కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంటే గట్టిగా ప్రయత్నం చేసి వాడు విన్ అవుతాడు కదా. గురి చేరాలంటే నీ లోపల ఏముండాలి? కొంతమంది లేదా చొరకేస్తుంది, స్టార్టింగ్ భలే ఉంటుంది. అబ్బాబ్బా ఈడు ఏదో చేసేటట్టే ఉన్నాడు, మధ్యలో పోయి ఏముంది? కాదు, మైండ్ డైవర్ట్ అవుతుంది. చూడు ఆమె కూడా ఎంత మంచిగా ఉంది. సో ఇక్కడ దాన్ని కామ పెట్టి అక్కడికి వెళ్తాడు. మళ్ళీ అక్కడ కూడా ఏదో మైండ్. కొంతమంది బుర్రలో పురుగులు తిరుగుతున్నాయి. పురుగులు హలో ఉంటాయా? కొంతమంది బుర్రలో పురుగులు తిరుగుతుంటాయా? హలో చెప్పండి, అవునా కదా? ఒక దాని మీద ఏం చేయలేరు వాళ్ళు, మనసు పెట్టలేదు. వాడికి ఏం లేదు చెప్పు, స్థిరత్వం లేదు, గురి లేదు. అందుకని అటు ఇటు డైవర్ట్ అయిపోతున్నాం. ఈ కోర్స్ అంటాడు, ఇది సగంలో ఉండగానే ఎవడు అంటాడు బాబా అది కాదు, నేను ఇంకో కోర్స్ చేశాను, దాంట్లో ఏముంది చాలా, అవునా దీన్ని కామ పెట్టి ఆ కోర్సులోకి వెళ్తుంది. మళ్ళీ ఆ కోర్సులో పోవాలని బోరు పడుతుంది. మళ్ళీ కామ పెట్టి ఎన్ని కోర్సులు చేస్తాను? ఒకటన్నా కంప్లీట్ చేయమంటారు. ఒకటన్నా ఒక సాధించి ఒక సర్టిఫికేట్ రాదు. ఒక ఆయన ఉండాడు మా దగ్గర, అన్ని కోర్సులు చేసి సర్టిఫికేట్ ఇచ్చే టైంలో పార్టీ వచ్చాడు. ఎందుకయ్యా అంటే ఏం లాభం అంకుల్ సర్టిఫికేట్, ఇప్పుడు ఇంతసేపు నువ్వు చదివింది ఎందుకు, నీకు ప్రూఫ్ ఉండాలి నువ్వు చదివినావు అని. ఆ సర్టిఫికేట్ వదిలే టైంలో ఏం చేసాడు? అవసరం లేదని వచ్చాడు. ఇది మెంటవాడు అనుకున్నాడు, నిజంగా మెంటవాడు. కొంతమంది చూసారంటే ఎందుకు తెలుస్తుంది వాళ్ళు ఏం సాధించలేరు, ఏం ఆశ్రయించలేదు. ఎందుకు? వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుంది, జంప్ అయిపోతుంది. కోతిలాగా, కోతి ఎట్లా ఇక్కడి నుంచి అక్కడ చంచల మనసు.
అందుకని పట్టుదల కలుగు. నేను సాధించాలి. 24 వచ్చినాను కదా, నేను సాధించాలి. చాలా చేయి కోర్సులు, కానీ ఒకదాని తర్వాత అన్నీ ఒకసారి స్టార్ట్ చేయదు. ఏది కూడా ఏం చేయలేదు. 2 Pౌలు అంటాడు ఇంకో మాట, 25 వచ్చింది కదమ్మా. 9:25. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండు. రెండోది ఏంటంటే మితం అంటే తెలుసా ఏంటో? కంట్రోల్, లిమిట్, హద్దు. దేంట్లో? ఫుడ్ విషయంలో. హలో, ఫుడ్ విషయంలో ఎక్కడ ఉండాలి? మితంగా. అన్లిమిటెడ్ ఫుడ్ తినద్దు. ఎందుకు చెప్పండి. ఇప్పుడు పందెం రంగంలో పరిగెత్తాడు, బాగా భోజనం తిన్నాడు, నాకు లాగా పరిగెత్త కదా. 4 మెట్లు ఎక్కువగా నాడికి ఏమవుతుంది? ఆయాసం. ఇంకేం పోతానని కూర్చుంటాడు. మితంగా ఉన్నాడు ఆహారం. ఇంకా మనీ ఖర్చు పెట్టే విషయం మితంగా ఉండాలి కదా. దొరికినంత కొనద్దు, దొరికినంత. కొంతమంది ఉంటారు, మీరు చాలా ట్రైన్లో వెళ్తే నేను చూస్తున్నాను, క్రిటికల్ కాదు వాళ్ళకి మనసు అట్లా ఉంటుంది అన్నమాట. మనం ట్రైన్లో ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఇక్కడికి వెళ్ళి వచ్చే ప్రతి ఒక్కడే కొనుక్కుంటున్నాడు. బాబా ఇట్లా అంటాడు, ఒక కిల్లు ఉందా అంటాడు, ఆడిపోతాడు. బాబా పెన్ను బాగుంది అంటాడు. అంటే ప్రతి వెళ్ళి అక్కడ వెండర్స్ అమ్ముతుంటారు కదా, తెలుసు కదా ట్రైన్స్లో. వాడు ఐస్ క్రీమ్ ఓడిపోతాడు, కూల్ డ్రింక్, బటర్ మిల్క్, అందరి దగ్గర ఏం చేయాలి? ఎక్కడో మితంగా. బజ్జీలు ఓడిపోతాడు, ఆ బజ్జీలు తిని చాలా లేదు కదా. ట్రైన్లో బస్సులో కూడా అంతే. ఎక్కడ బస్సు అయితే అడగా అమ్ముతాడు. చాయ్ ఒక చాయ్, కూల్ డ్రింక్, సోడా అంటాడు. ఆ సోడా తాగుతాడు. ఎందుకు తాగం? మితంగా కదండి. ఫుడ్ అండ్ మనీ విషయం కూడా డిసిప్లిన్ ఉండాలండి. మనీ మీరు చూడండి, కొంతమంది మనీ రాగానే ఇంకేంటి కాదు లెక్క వచ్చిన పక్షం అంతా అయిపోయే వరకు డిమార్ట్, సిమార్ట్, కేమార్ట్ అన్ని మాటలు వీలయ్యాయి. తర్వాత సత్తులు పడదు. మనీ విషయంలో డిసిప్లిన్ ఉండాలి, కంట్రోల్. దొరికిందంతా తినద్దు, దొరికిందంతా ఖర్చు పెట్టదు, పెట్టుకో కదండి. పందెపరంగం పరిగెత్తువాడు ఎట్లుంటాడ? అన్ని విషయాల్లో వెళ్తామన్నా కొన్ని రిలేషన్షిప్స్ విషయం ఎక్కువ పూసుకొని రాసుకొని తిరగదు కదా. ఎంత ఉండాలో లిమిట్ ఉండాలి. హద్దులు దాటితే స్వీట్ కూడా ఎట్లా అనిపిస్తుంది? వెగట్ వస్తుంది, వెగట్ అంటారు కదా. చాలా ఎక్కువ స్వీట్ తిని ఎట్లుంటుంది? నీ మనసు ఏమంటుంది? ఎంత తింటావురా? కొద్దిగా స్వీట్ ఎట్లా తినాలి? స్వీట్ లాగా తినాలి. కొంతమంది పచ్చడి పిచ్చోళ్ళు ఉంటారు. పచ్చడి మీకు తెలుసా ఎట్లా తింటారా? కూరలాగా తినాలి. పచ్చడి ఎట్లా తినాలి? పచ్చడిలాగా తినాలి. సో రిలేషన్షిప్ కూడా సంబంధ బాంధవ్యాలు ఎట్లుండాలి? హద్దులో ఉంటే ముద్దు. చదువుగా ఉంది కదా అని వాణి అక్క ఇంటికి పోయి పాలు పోసుకొని కాఫీ పోసుకొని తాగొచ్చా? ఏం చేస్తున్నాను నేను? క్రాసింగ్. కొంతమంది బెడ్రూమ్ కూర్చుంటాం. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? ఎవరికో చెప్పకూడదు, మనమే నేర్చుకోవాలి. వాళ్ళు రెండు అంటే అది వేరే సంగతి. కానీ ఈమె పోయి కూర్చుంటుంది మహారాణి లాగా. హద్దు ఉందా వద్దా? అదే అన్నాడు, పట్టుదల, మితంగా ఉండండి. డిసిప్లిన్, అదే డిసిప్లిన్. ఫుడ్, మనీ, రిలేషన్షిప్. సేవలో కూడా ఎట్లుండాలి? సేవ అని ఇల్లు అంతా వదిలేసాం అనుకో, ఆ ఇల్లు డెవెల్ వాడేసుకుంటాడు. అలాగని ఇల్లు దేవుని మాట వదిలేసాం అనుకో, ఇక్కడ నష్టపోతాం. సో ఎట్లుంటాడు? మితం. అక్కడ కొంతమంది పిల్లలు దేవుని వదిలేస్తారు. ఎక్కడో మితంగా ఒక సైడ్ వంగిపోయింది. నీ జీవితం ఏమైపోయింది? ఒక వంగిందా లేదా? కొంతమంది మీ అంకుల్ వస్తాడమ్మా, వెళ్ళిపోదమ్మా. అంకుల్ టెంకుల్ భర్త ఎప్పుడు ఆ భర్త భజన ఉండాలి, ప్రేమద్దలా. కానీ దేవుని మాట మితం. పౌలు అంటాడు, నేను పట్టుదల కలిగి మితంగా ఉన్నాను. తర్వాత నాకేం దొరుకుతుంది? అక్షయ కిరీటం అన్నాడు కదా. మాట వాడాడండి. ఏమండి?
నేను 4 వ్యక్తి గురి పెట్టుకుని జీవించిన వారి జీవితాలు చెప్పాను. నెంబర్ 1 ఎవరు చెప్పు? హనకు కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే దేవుని ఏం చేయాలనుకున్నాడు? ప్లీజ్, అన్ని సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే అయినా అనుకున్నాడు, ఒక పట్టుదల ఉంది, ఒక గురి ఉంది కాబట్టి దాని వైపు పరిగెత్తాడు. రెండోది ఎస్తేర్ ఏమంది? నా ప్రజలను నేను రక్షించినా నశించిన, కానీ నా ప్రజలు రక్షించబడాలి. త్యాగం చేసిందా లేదా? ఎస్. నీ కుటుంబ సంగతి, నీ రక్త సంబంధికుల సంగతి దేవుడు ఒక రోజు నేను ఏం చేయబోతున్నాడు? ఎక్కడ వాళ్ళకి స్వార్థ చెప్పాలి, వాళ్ళ స్వార్థ అందించే బాధ్యత, కనీస బాధ్యత. ఏం ప్లాన్ చేస్తావు, ఏం చేస్తావు నాకు అనవసరం. త్వరగా వస్తున్నప్పుడు 3వది నెహెమ్యా ఏం చేశాడు? యెరూషలేము పడిపోయిన యెరూషలేము గోడను కట్టాడు. 4 ఫ్రెండ్స్ వచ్చి బాగా ప్రోత్సహించారా? ఏమన్నారు? మీరు కింద చదవండి. ఎప్పుడన్నా ఒకడు అంటాడు, ఒక రోజు వచ్చి అరే ఏం గోడ కట్టినవారు అంటాడు. ఏం నక్క అట్లా దూకింది అనుకో, ఆ గోడ అంతా ఏమైపోతాయి? ఏమైనా ఆలోచన చేయండి. అంత దూరం నుంచి వచ్చినాడు, పర్షియా దేశం, వేరే ఖండం నుంచి ఇక్కడ వచ్చి యెరూషలేము. వీడేమన్నాడు? ఇవి ఎడవా పడిపోద్దా? ఊరికి నక్క దూకితే నిజమేనా? అంటే వాళ్ళ లోపల చెడుతనాన్ని ఏం చేశాడు? క్రియేట్ చేశాడు. డిస్కరేజే కాలేదు. ఎందుకు చెప్పు? నెహెమ్యాకి ఏముంది? ఒక గురి. ఏమి సన్నులేటట్టు వేస్ట్ ఫెలోస్. నా దేవునికి నేను ఏం చేస్తాను? నేను కార్యం చేస్తాను అని ముందుకు సాగాడు. ఇది తెలుసా? 52 రోజుల్లో, ఈ రెఫరెన్స్ ఇంటికి వెళ్ళి చూసుకోండి, నెహెమ్యా గ్రంథం 6:15. 52 రోజుల్లో యెరూషలేము యొక్క గోడలు ఏం చేస్తాడు? కట్టేస్తాడు. ఎందుకు? ఆయన ఏమని చెప్పు? ఒక గురి, పట్టుదల, ప్లాన్ ఉంది. మధ్యలో ఈయన వచ్చి ఆ డైలాగ్లో వదిలిన ఏం చేసేవాడు? డిస్కరేజ్ కాలేదు. నీ ఆత్మీయ జీవితంలో చాలా మంది వచ్చి డిస్కరేజ్ చేస్తారు. ఇన్ని రోజులు ప్రార్థన చేసుకున్నావు సారమ్మ, ఏం లాభం అని ఎవడన్నాడు అనుకో, అరే నిజమే కదా అని ఏం మానద్దు కదా. ఎందుకు? నీకేముండదు? పట్టుదల. నా దేవుడు తప్పక ఏం చేస్తాడు? ప్లాన్ ఉండాలి. 4వ వ్యక్తి పాలు గురి దగ్గరికి వెళ్తాడా? గురి లేకుండా పడుతున్నాడా? ఆ గురి కోసం ఏం పట్టుదల ఉందా? 24 వచ్చిన ప్రకారం పట్టుదల ఉంది. నేనేం చేయాలి? ఎట్లయినా సాధించాలి. రెండోది ఏంటి? అన్ని విషయాలు ఎట్లా మితంగా ఉన్నాడు. మితానికి ఆపోజిట్ చెప్పండి. మితానికి ఆపోజిట్ అమితంగా. రైట్, ఎక్కువ అయిపోయింది. సిటీలో అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఒక అంటాడు, అమ్మా నువ్వు బరువు తగ్గించాలమ్మా అంటే ఏం మితం దాటిగా ఉన్నాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఒక స్కేల్ ఉంటుంది. అది ఏమంటారు? స్కేలేనా? వేయింగ్ మిషన్. ఎక్క అంటాడు. మనం చాలా దుర్వారంగా ఎక్కుతాం. అది చూపిస్తుంది ఒక 112, 150. లాస్ట్ సంఖ్య అదే. రెడ్ మార్క్. ఏమంటాడు డాక్టర్? చెప్పు. నువ్వు భోజనం ఏం చేయాలి? తగ్గించాలమ్మా. ముందు భోజనం సంగతి చెప్తాడు. దోశలు కాదు, ఏంటది? పుల్కా అద్దులు, ఇంకా అల్కా కాదు, వాకింగ్ చేయమ్మా. ఇంకేం చెప్తాడు? మాంసం తగ్గించు, చికెన్ ఎక్కువ అయింది. చూసారా? డాక్టరే చెప్పాల్సి వచ్చింది. మనం ముందు నుంచి ఉంటే బాగుండేది. ఎక్కటం ఈజీగానే, చాలా కష్టం తగ్గడం. ఏముంది నేను తగ్గిపో, నువ్వు అనుకుంటావు, తెలుగు అనుకుంటున్నావు. అది కాదు. చూడు డాక్టర్ గారు, నువ్వు తగ్గాలి. అందుకనే నీకేమొస్తున్నాయి? కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తల నొప్పులు, చెమటల్లో పడుతున్నాయి. మితంగా ఉన్న మన దేవుని వాక్యం చెప్తాను మనకి కదా. ఎస్, ఫుడ్ విషయం, మనీ విషయం, రిలేషన్షిప్ విషయం, సేవ విషయం, వర్క్ విషయం, బి బ్యాలెన్స్డ్. లేకపోతే అపహాస్యం పాలైపోవడం. అసలు గురిలేని మన బ్రతుకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఆడేసుకుంటాడు. అసలు ఏం పిచ్చి వల్ల చూపిస్తాడు. ఎందుకంటే మనకేం లేదు, ఒక పట్టుదల లేదు, ఒక ప్లాన్ లేదు. దేవుడు మన వినికిలో మాటలు దీవించను కాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలవంచండి, కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఏమంటే దేవుడు నీతో మాట్లాడాడు ఉదయం, దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. దాన్ని నువ్వు నాకు కాదు కదా అనుకోదు. ప్రభు కృపాడు. ప్రభా, ఎస్, నా జీవితం ఎడిపోతుందో నాకే తెలియట్లేదు ప్రభా, సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేయి. ఉన్న వాక్యాన్ని బట్టి సరి చేసుకో, చట్ట చేసుకో. ప్రభు కృపాడుకు ప్రభా. ఎస్లా అసలు ఏంటో నా బ్రతుకు ప్రభా అని అంటే పోసాడు. అమ్మా, నీ రక్త సంబంధికుల విషయం ఎస్తేర్ వలె
నీ బాధ్యత ఉందని నేను ఈరోజు హెచ్చరించాను. నేను మాటలు నువ్వు చెప్పబడ్డాయి, సరి చేసుకో, చక్క చేసుకో. ఎలాగైనా సరే మీ బంధువుల్లో, మీ బంధువర్గంలో వాళ్ళు నిన్ను ప్రభుని తెలుసుకునేటట్లుగా ఏమైనా చేయి, వారి కోసం ప్రార్థన చేయి, వారి సువార్త వినేటట్లుగా, మరి వారి మీటింగ్ అన్నా అరేంజ్ చేయి, లేక వార్త వినేటట్టుగా హెల్ప్ చేయి, ఏమైనా చేయి. ఎందుకంటే ప్రభు చేస్తున్నాడు. వీళ్ళ వాక్యాన్ని బట్టి ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి, ఆ తర్వాత ముగించుకుందాం. ఎవరైనా సరే టైం వేస్ట్ కాకుండా